టీజీ ఎడ్సెట్ ఆర్ తెలంగాణ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ప్రజెంట్ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కంప్లీట్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు కనుక స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే లైక్ ఎన్సీసీకి సంబంధించి కానీ క్యాప్కి సంబంధించి కానీ పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి కానీ స్పోర్ట్స్ కేటగిరీ రిలేటెడ్ సర్టిఫికేట్స్ కనుక మీకు ఉన్నట్లయితే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి అంటే దానికంటే ముందు మీరు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎన్సీసీ క్యాప్ స్పోర్ట్స్ పర్సన్స్ విత్ డిజబిలిటీ రిలేటెడ్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే మీరు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి, స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీరు యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఏ డేట్లో మనం వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం టీజీ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్ మనకు స్లాట్ బుకింగ్ సంబంధించి కావచ్చు అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే ప్రీవియస్లో ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 21 జూలై నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. స్లాట్ బుకింగ్ వచ్చేసి బేస్డ్ ఆన్ మీ యొక్క స్పెషల్ కేటగిరీని బట్టి సపరేట్ డేలో అయితే వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. స్లాట్ బుకింగ్ ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. డేట్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత స్లాట్ బుకింగ్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీకు ఒకవేళ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మనకు 28 జూలై రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. క్యాప్ కానీ పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి ఉన్నట్టయితే 29th రోజు ఉంటుంది. స్పోర్ట్స్ రిలేటెడ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే 30 జూలై రోజు అయితే మీకు వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి వెరిఫికేషన్ కోసం మనం స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీ దగ్గర ఉన్న ఆల్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు మీకు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ అనేది ఎవరి కోసం అంటే మీరు ఎన్సీసీ కేటగిరీ సంబంధించిన స్టూడెంట్స్ అయినా, క్యాప్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా, పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినా, స్పోర్ట్స్ రిలవెంట్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ స్టూడెంట్స్కి స్లాట్ బుకింగ్ అయితే అవసరం లేదు. ఎవరైతే ఈ రిలవెంట్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి స్లాట్ బుకింగ్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకునే క్యాండిడేట్స్ అయితే ఇక్కడ లాగిన్ ఇయర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీకు సంబంధించిన పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు. రికవరీ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం లాగిన్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించిన స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోమంటుంది. మీకు స్పెషల్ కేటగిరీ ఉన్నట్టయితే దీంట్లో మీకు క్యాప్ సర్టిఫికేట్ ఉన్నా, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నా, పీహెచ్ ఉన్నా, స్పోర్ట్స్ ఉన్నా కూడా మీరు ఎస్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు క్యాప్ సర్టిఫికేట్ ఉన్న, ఎన్సీసీ ఉన్న, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్న, స్పోర్ట్స్ ఉన్న ఆ రిలవెంట్ బాక్స్లో అయితే మనం టిక్ మార్క్ చేసుకోవాలి. కొంతమంది క్యాండిడేట్స్కి వచ్చేసి క్యాప్ సర్టిఫికేట్ ఉంటుంది, ఎన్సీసీ ఉంటుంది, స్పోర్ట్స్ కూడా ఉంటుంది. అలా మీకు మల్టిపుల్ సర్టిఫికేట్స్ ఉంటే మల్టిపుల్ కాలమ్స్లో అయితే టిక్ మార్క్ చేసుకోవచ్చు. మీకు సింగిల్గా ఒకటే సర్టిఫికేట్ ఉందంటే ఆ ఒక్క సర్టిఫికేట్ సంబంధించిన దాంట్లో టిక్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాకు వచ్చేసి ఎన్సీసీ సర్టిఫికేట్ అయితే ఉంది. ఎన్సీసీ బాక్స్లో అయితే టిక్ మార్క్ చేస్తున్నాము. అండ్ ఈ విధంగా ఎన్సీసీ బాక్స్లో టిక్ మార్క్ చేసుకోగానే మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ అని మీకు మల్టిపుల్ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే మల్టిపుల్ సర్టిఫికేట్స్ అన్నింటినీ ఒకే పీడిఎఫ్లోకి మీరు అప్లోడ్ చేసి ఒకే పీడిఎఫ్లో సెట్ చేసుకొని దాన్ని ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం ఇక్కడ అప్లోడ్ చేయగానే మనకు సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మా యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అదైతే అప్లోడ్ చేస్తున్నాము. మీకు ఇక్కడ ఎన్సీసీ కాకుండా అదర్ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే పీహెచ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పీహెచ్కి సంబంధించిన ఆప్షన్ అయితే టిక్ చేసుకోవాలి. పీహెచ్కి సంబంధించిన ఆప్షన్ అయితే టిక్ చేసుకోగానే దానికి సంబంధించి పర్సన్స్ విత్ డిజబిలిటీ ఆర్ హ్యాండిక్యాప్డ్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ అయితే వస్తుంది. మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎనీ సర్టిఫికేట్ మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా రిలవెంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మేము వచ్చేసి ఇక్కడ ఎన్సీసీకి అయితే అప్లై చేస్తున్నాము. ఎన్సీసీకి సంబంధించిన ఆప్షన్ అయితే టిక్ చేయడం జరిగింది. వన్స్ మనం ఎన్సీసీ టిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ మనం స్కాన్ చేసి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమంటుంది. మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ ఫార్మాట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో మీ రిలవెంట్ కేటగిరీకి సంబంధించి అదైతే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ప్రజెంట్ మాకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. వన్స్ మనం సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన నేమ్ అయితే మీకు ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మాకు సంబంధించిన సర్టిఫికేట్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ వన్స్ మీ నేమ్ అనేది డిస్ప్లే అయిన తర్వాత అది పర్ఫెక్ట్గా అప్లోడ్ చేసినట్టయితే అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ అప్లోడ్ చేసే సర్టిఫికేట్ అనేది మాక్సిమం 500 KB బిలో ఉండేటైతే చూసుకోండి. బిలో ఉన్నట్టయితే ఈజీగా అప్లోడ్ అవుతుంది. అదర్వైజ్ మీరు సో దానికి సంబంధించిన సైజ్ అనేది రెడ్యూస్ చేసుకొని అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. వన్స్ మనకు సంబంధించిన పీడిఎఫ్ అనేది లైక్ ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ, పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. మీ సర్టిఫికేట్ యొక్క ప్రివ్యూ అనేది క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అయితే చూసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మళ్ళీ మీరు బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రీఅప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది.
ప్రజెంట్ మాకు సంబంధించిన సర్టిఫికేట్లో ఎటువంటి రిమార్క్స్ అయితే లేవు. సో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రీఅప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మాది ఎటువంటి మిస్టేక్స్ లేదు. మేము కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా స్పెషల్ కేటగిరీ స్లాట్ కన్ఫర్మేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఒకసారి అయితే డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. స్లాట్ బుకింగ్ సంబంధించి క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీకు సంబంధించిన ఎన్సీసీ డీటెయిల్స్ అండ్ క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్ థింగ్స్ అయితే ఉంటాయి. ఈ థింగ్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎన్సీసీకి సంబంధించి మేము అప్లోడ్ చేసాం కాబట్టి ఎన్సీసీ డీటెయిల్స్ ఉంటాయి. ఏ డేట్లో వెరిఫికేషన్ ఉంది, ఏ టైమింగ్లో వెరిఫికేషన్ ఉంది, ఎక్కడ వెరిఫికేషన్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ వెరిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మీరు ఏ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా, మీరు ఏ డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ అయినా తెలంగాణలో వచ్చేసి మనకు డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఈ యొక్క స్పెషల్ కేటగిరీకి సంబంధించి మీకు సంబంధించి క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే, స్పెషల్ కేటగిరీలో కనుక మీకు సీట్ అలర్ట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఫిజికల్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఫస్ట్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఈ ప్రింట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ ప్రింట్ తీసుకొని మీరు వెరిఫికేషన్కి వెళ్ళాలి. వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఆల్ డాక్యుమెంట్స్, మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్తో పాటు మీకు స్పెషల్ కేటగిరీలో ఏదైతే ఉంటుందో ఆ రిలవెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకొని వెళ్ళాలి. వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఫేజ్లో అప్డేట్ అనేది ఇవ్వరు, సెకండ్ ఫేజ్లో అప్డేట్ ఇస్తారు. మీకు సంబంధించి ఎన్సీసీనా, క్యాపా, పర్సన్స్ విత్ డిజబిలిటీనా, ఆ రిలేటెడ్ థింగ్స్ అనేది మనకు సెకండ్ ఫేజ్లో అయితే అప్డేట్ ఇస్తారు. సెకండ్ ఫేజ్లోనే మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ కూడా ఇస్తారు. కానీ మీరు ఫస్ట్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఫస్ట్ ఫేజ్లో కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి ఏంటంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ లైక్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి మాత్రమే సీట్ అనేది అలాట్మెంట్ చేస్తారు. మీకు స్పెషల్ కేటగిరీ కావాలనుకుంటే సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్లో డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకు సంబంధించి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో మనకి ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం 28th, 29th, 30 డేట్లో అయితే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తున్నారు. అంతకంటే ముందు మీరు ఏంటంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ ద్వారా మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసుకొని మీకు సంబంధించిన రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని యూనివర్సిటీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క రిసిప్ట్తో పాటు మీకు సంబంధించిన స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్తో పాటు అండ్ ఆల్ సర్టిఫికేట్ జిరాక్స్ సెట్ అనేది మీరు తీసుకొని వెరిఫికేషన్ అటెండ్ అయినట్టయితే వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై మీకు ఫైనలైజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది స్పెషల్ కేటగిరీకి సంబంధించిన స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేయాలి సార్ అంటూ. అందుకే మళ్ళీ డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.